యూపీ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా భక్తజన సంద్రంగా మారింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. దీంతో ఏ ఘాట్లో చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. ప్రయాగ్రాజ్కు రైల్వే స్టేషన్, ఘాట్లకు వెళ్లే రూట్లలో రష్ నెలకొంది. నిన్న వసంత పంచమి సందర్భంగా అఖాడాలు అమృత స్నానాలకు క్యూ కట్టారు. ఇక ఇప్పటి వరకు దాదాపు 33 కోట్ల మంది భక్తులు నదీ స్నానాలు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తొక్కిసలాట ఘటనతో భక్తుల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంది యూపీ సర్కార్. కుంభమేళా తొక్కిసలాటపై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. అయితే దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించారు. తొక్కిసలాట ఘటనతో భక్తుల భద్రత కోసం యూపీ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలివ్వాలని కోరారు. యూపీ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా భక్తజన సంద్రంగా మారింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. దీంతో ఏ ఘాట్లో చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. ప్రయాగ్రాజ్కు రైల్వే స్టేషన్, ఘాట్లకు వెళ్లే రూట్లలో రష్ నెలకొంది. నిన్న వసంత పంచమి సందర్భంగా అఖాడాలు అమృత స్నానాలకు క్యూ కట్టారు. ఇక ఇప్పటి వరకు దాదాపు 33 కోట్ల మంది భక్తులు నదీ స్నానాలు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తొక్కిసలాట ఘటనతో భక్తుల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంది యూపీ సర్కార్. కుంభమేళా తొక్కిసలాటపై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. తొక్కిసలాట ఘటనతో భక్తుల భద్రత కోసం యూపీ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలివ్వాలని కోరారు.